ఇట్లా కాదు, ఇంకోటి 25 కోట్ల రూపాయలు. మీకు పాయింట్ అదే అంటున్నా, ప్రెస్ మీట్ దగ్గర ఆగిపోవడం గల కారణం 25 కోట్ల దగ్గర అయిపోయింది అంతే, కెమెరాలని క్లోజ్ అయిపోయింది. సో దాన్ని తీసుకెళ్ళి వేసారు. దానికి ఎక్స్ప్లెనేషన్ మేము ఇస్తుంటే కూడా వినలేదు, అందరూ ఎగబడుతుంటే మేము ఏం చేయాలి? నేను మళ్ళీ చెప్తున్నా, సరే బాస్ 25 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆడియో ఏమదే అనుకుందాము, పోనీ ఏమదే అనుకుందాము, లేకపోతే ఏమదే మీరు అందరూ డిసైడ్ చేశారు కదా మీదే అని. మరి వేరే నేను ఎవరైతే మహానుభావులు గురించి చెప్తున్నా, నేను అందరూ అనట్లేదు. అదే నమ్మిన వ్యక్తులు ఉన్నారు, మీరు వైరల్ చేయండి వీడియో. మీరు ఉన్నారు కదా, వేర్ ఇస్ ద సిసిఎంబి సర్టిఫికేట్, వేర్ ఇస్ ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్, వేర్ ఇస్ ద 65B, అది తీసుకొని వచ్చి ఇది ఏమైతే చెప్పండి. అంతేకాకుండా ప్రతిదీ వాయిస్ వచ్చింది అనేది కాదు. మళ్ళీ ఇప్పుడు నన్ను ప్రశ్న ఇస్తారు, కింద కామెంట్లో వస్తుంది, సరే ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి మీ వీడియోలు కరెక్టా, మీరు ఏ కాదని గ్యారంటీ ఏంటంటే, ఎస్ అక్కడికి రండి, మీ ప్రజలందరూ ఇంటికి ఒక కుటుంబ సభ్యుని తీసుకురండి, లేదా మీకు సంబంధించిన యువజన సంఘాలు లేకపోతే ఉంటాయి కదా, మన దగ్గర సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు, మత సంఘాలు, ఒక్కళ్ళని రిప్రజెంట్ పంపించండి. వాళ్ళు 1000 మంది రానివ్వండి, 10,000 మంది రానివ్వండి, మీ అందరి ముందు మీరు ఆమె యొక్క డివైస్ ఏదైతే ఉందో మీ అందరి ముందు మీరు ఎవరికి సబ్మిట్ చేయమంటే అలా సబ్మిట్ చేస్తాం. పెద్ద మనిషిని ఎన్నుకున్నాం, ఆ పెద్ద మనిషికి సబ్మిట్ చేద్దాం. ఆ పెద్ద మనిషి మనందరం కలిపి ఫోరెన్సిక్, మీరు చెప్పిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వెళ్ళి అది అక్కడ ఇద్దాం, ఓకేనా? ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇది ఒరిజినల్ అని చెప్తే మీరు ఏం నిర్ణయం తీసుకున్నారో తీసుకోండి, లేదు ఇది ఫాల్స్ అని చెప్తే మా ఇద్దరు ఉరిశిక్ష అండి, నేను ఒప్పుకున్నా కదా. సార్ కాసేపు సిసిఎంబి, ఫోరెన్సిక్, ఏఐ, ఐ లవ్ యూ కొంచెం పక్కన పెడదాం, మళ్ళీ ఇదే మీటర్ మళ్ళీ వాడతాం. దానికన్నా ముందు మీ బీయింగ్ 20 years ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉండి మీ ఫీల్డ్లో ఎంతో మందికి న్యాయం కలిగించిన మీరు, న్యాయం చేకూర్చిన మీరు, ఇప్పుడు మీరు ఈ వృత్తిలో కూడా ఉన్నారు కాబట్టి మామూలుగా సినిమాలు చూసే ఇది ఇలా అని చెప్పేసి ఈ థ్రిల్లర్ సినిమాలని ముందే అసెస్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇందులో కూడా ఒక వైపే న్యాయం ఉందనుకోవడానికి లేదు, అటు ఎమ్మెల్యే అతని వైపు కూడా కొన్ని న్యాయం ఉన్నాయి అంటున్నారు, ఇతను కూడా ఎంఐ వైపు కూడా కొన్ని అబద్ధాలు ఉన్నాయి అంటున్నారు. ఓవరాల్గా మీ ఫస్ట్ రిపోర్ట్ అంటారు కదా సార్, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నట్టుగా మీ వరకు దీన్ని డైసెక్ట్ చేస్తే, ఒక డాక్టర్లా దీన్ని డైసెక్ట్ చేస్తే ఈ ఎంటైర్ థింగ్ని బట్టి ఎవరి వైపు మీరెవరు, మరి ఎవరు తప్పని చెప్పకండి, లేదు అసలు తెలుసుకోండి, మీకేమనిపిస్తుంది ఇప్పటివరకు చూసిన వాటి న్యాయవాదిగా కాకుండా సార్ ఏంటి సార్, నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు సార్. ఈ రోజు కూడా మా నాన్నగారు కూలీ పని చేస్తారు, మా అమ్మగారు కూలీ పని చేస్తారు, ఇద్దరు వృద్ధులే, నేను ఒక్కనే కొడుకుని. మేము ఉండేది కూడా విజయవాడ, కృష్ణలంక, నెహ్రూ నగర్ 2 లైన్, మా ఇల్లు చూడండి, రేగుల షెడ్డు. అడ్రస్ కూడా చెప్తున్నా రాసుకోండి. అరే నా ఇల్లు ఆజాద్ అంటే ఎవడని చెప్తారు కృష్ణలంకలో, నేను చెప్పదు కాదు, రాసుకోండి తమ్ముళ్ళారా, నువ్వు వెళ్ళండి కృష్ణలంక ఆజాద్ అని అడగండి రా బాబు. కృష్ణలంక పోయి ఆజాద్, నెహ్రూ నగర్ 2 లైన్, మా ఇంటికి వెళ్ళి చూడండి, ఇప్పుడు కూడా రేగుల షెడ్లో మా అమ్మగారు ఉంటారు, నేను రేగుల షెడ్లోనే ఉంటా. నాకేమి పెద్దగా ఆశలు లేవు, ఆస్తులు లేవు, ఏమి లేవు. ఏంటి నేను సంపాదించుకున్న ఆస్తి, నాకు చాలా ఆస్తి ఉంది, లక్షల కోట్లు ఆస్తుంది. అదేంటో తెలుసా, మీ అందరు హృదయాలు, మీ తమ్ముళ్ళు హృదయాలు. నేను ఎవరైనా ఏరా తమ్ముడు అంట, ఎందుకు నాకు ఎవరు తమ్ముడు లేరు. నేను ప్రతి ఒక్కరిని అరే అంటే అదాటి కాదు, నా పిల్లవాడు, నా తమ్ముడు ఇడు. మీ ఆఫీస్ బాయ్ కూడా అలాగే అడ్రస్ చేయడం చూసాను. అడగండి, నా పిల్లల్ని అడగండి. నేను ఎవరు అంటే అడగండి, ఆజాద్ అంటే అరే చిన్నడా ఏం బాగున్నారా, నాకు తమ్ముడు లేరు, మీ అంతా నాకు ప్రేమ. నేను చెప్తున్నా, నాకు లక్షల కోట్లు ఆస్తుంది ఈరోజు, ఒప్పుకుంటారు మీరు అందరు, మీ అందరూ హృదయాలు. నేను అదే చెప్తున్నా, ఒక్కడే చెప్తున్నా మహేష్, మీకు ఏదైనా అన్యాయం జరిగితే నన్ను ప్రశ్నించండి. మీకేదన్నా తప్పు అంటే అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు నాకు చెప్పండి, నేను మార్చుకుంటా. కాకపోతే అన్యాయాలు తెలియకుండా డిసైడ్ అవ్వద్దు. నిజము నిప్పులాడితే నిలకడ మీద తెలుస్తుంది. ఆ రోజు అఘోరా కేసులో సంబంధించి మళ్ళీ చెప్తున్నా, అఘోరా కేసుకు సంబంధించి నేను అంటే ఇంకో ఆఫీసులో పెట్టినప్పుడు మనోడు వచ్చాడు, ఏం పేరు, నీ పేరేం పేరు తమ్ముడు? భాను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. భాను హిట్ టీవీ వాళ్ళు వచ్చి, అప్పుడు మీకు పప్పు యాంకరా మన దాంట్లో హిట్ టీవీలో ఎవరు ఉన్నారు, లేడీ ఒక మేడం వచ్చారు, ఆమె పేరు ఏదో XYZ, వాళ్ళు కానీ పప్పు కానీ చాలా మంది మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే, మీలాంటి జర్నలిస్టులు వచ్చి ఏం ఆధారాలు ఉన్నాయి, ఆమె వచ్చి ఏం అఘోరా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఒక లేడీ గురించి చెప్తున్నా, అఘోరా దగ్గరికి ఎందుకు వచ్చింది, అఘోరాతో ఏం చేసింది, ఏమకేం అవసరం అఘోరాతో, ఏమో డబ్బులు ఎట్లా ఇచ్చింది, ఏమకే తినడానికి తిండి లేదని చెప్పి 100 ప్రశ్నలు అడిగారు. నేను 20 రోజులు టైం తీసుకున్నా. 20 రోజుల తర్వాత ఏం జరిగింది, మనం తీసుకెళ్ళి అరెస్ట్ చేయించిన. నేను కూడా ఇదే చెప్తున్నా, మీరు నిన్నగాక మన ప్రెస్ మీట్ పెడితే అప్పుడు అయిపోద్దాం లా అనేది. నేను దానికి సంబంధించిన అన్ని జరుగుతున్నాయి. ఈ రోజు గుడ్ న్యూస్ చెప్తా, దయచేసి అందరూ ఏనండి. ఈ రోజు మా పిటిషన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు స్వీకరించారు, మాకు నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి, అరవశేఖర్ గారికి, తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులకి మేము ఎవరైతే రెస్పాండెంట్స్ పేర్లు చెప్పకూడదు, రెస్పాండెంట్స్ వారికి నోటీసులు పంపించడం జరిగింది మండే రోజు నాడు. మా పిటిషనే రాంగ్ అయితే మా పిటిషన్ ఎందుకు స్వీకరిస్తారు, రిజెక్ట్ చేయొచ్చు కదా. మేము ప్రతి ఎవిడెన్స్ మేము రెడీగా ఉన్నాము.
అలాగే ఇప్పుడు ఎస్పీ గారు, హానరబుల్ ఎస్పీ గారు కూడా మాకు నోటీస్ ఇచ్చారు, మీ దగ్గర ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కి 2 days మేము అక్కడ ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్లో మేము ఫిర్యాదు చేసాము, దాని మీద రివ్యూ జరుగుతుంది, కుదిరితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఢిల్లీ నుంచి కమిటీ రావాలని కోరుకుంటున్నాము, వాళ్ళు కూడా వస్తారు. మరి ఇంకెందుకు డెవలప్మెంట్ లేదు? మేము నా తప్పైతే ఎందుకు డెవలప్మెంట్ జరిగింది? 3 రోజులు ఇంత డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది సార్? 3 రోజులు మరి ప్రెస్ మీట్ పెట్టి. ఓకే, మరి ఏమంటారు చెప్పండి, మీరు ఎంత ఫాస్ట్గా మేము చేస్తున్నాం? తమ్ముళ్ళారా, అన్నలారా, ఇది మాత్రం గుర్తుపెట్టి ఈ వీడియో సేవ్ చేసి మీరు చేయండి. అరవ శ్రీధర్ అనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అమ్మగారు 7/1/2026 నాడు ఒక పోలీస్ స్టేషన్లో ఒక మహిళ మీద కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, సెక్షన్తో సహా. సో మీరు కూడా భయపడమాకండి. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తాను నేను, ఇది అయిన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ నా ఫోన్లో చెప్తాను. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం మీరు కూడా మీ లవ్వర్ కానీ ఏంటి, లేదా మీకు ఎవరైనా ఆడపిల్ల వాళ్ళ మోసం జరిగినా, మీరు ఆడపిల్ల వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని చీటింగ్ చేసినా, కరీంనగర్ కేసు లాంటి వాళ్ళు వచ్చినా తమ్ముళ్ళు అనలేనండి, ఓపెన్ చెప్తున్నా, మీరు వెళ్ళి 60 శాతం ఎఫ్ఐఆర్ చూపించి మీరు పోలీసులు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వండి, లేదా మా ఆఫీస్కి రండి, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తా. చూద్దాం ఎంతమందికి ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్లో. ఒక మగవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా మహేష్? ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందని చెప్పి మీరు ఎఫ్ఐఆర్ ఇస్తే కంప్లైంట్ తీసుకుంటారా? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే నాకు ధైర్యం సరిపోతుంది సార్, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ అల్లరైపోతాను అన్న ఉద్దేశంతో నేను వెళ్ళను, అదొకటి. అండ్ ఇంకో విషయం సార్, సోషల్ మీడియా అనేది కోర్ట్ ఎప్పుడైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈమెకి ఈ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో సార్, ఇప్పుడు అంత చదువుకుంది అమ్మాయి, తనకు అన్నీ తెలుసు, ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకోవాలని కూడా తెలుసు తనకి. అబార్షన్ కాదండి, మర్చిపోయా మీకు అందరూ సారీ, నా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నా, తెలుగు ప్రజలందరికీ ప్లీజ్, అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ వీడియో కూడా చెప్పండి. యాక్చువల్ రేపు మీ ప్రెస్ మీట్లో చెప్దాం అనుకున్నా. అబార్షన్ అనే పదం ఆమెకు తెలియదు, అబార్షన్ వేరు అబార్టెడ్ వేరంట. నేను లీగల్గా అదే సార్ మెడికల్గా టెర్మినాలజీ కనుక్కున్నా. అబార్షన్ అంటే ఒక ఫ్యూటస్ ఏంటి 2 నెలలకో 3 నెలలు అయిన తర్వాత తీసేద్దాం అనుకున్నప్పుడు ఆపరేషన్ చేసి తీసేదని అబార్షన్ అంటారంట. అబార్టెడ్ అంటే ఎవరైనా నేను మెన్స్ట్రువల్ పీరియడ్ రాకుండా ఒక ప్రెగ్నెన్సీ అనేది ఉంది, ఈ మధ్య కిట్టు 2 గీతలు వస్తాయి కదా, అది కనుక ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకున్న దాన్ని పోయిందని అబార్టెడ్ అంటారంట. ఈ విషయం ఆ పదాల కలయిక ఆమెకు తెలియక పలానా సంజీవిని హాస్పిటల్లో అబార్షన్ అయింది అని చెప్పింది ఆమె. అబార్షన్ అయింది అంటే అబార్షన్ చేయించడాన్ని అబార్షన్, సర్జికల్ అబార్షన్ కాదు ఆమె చెప్పింది. టాబ్లెట్లు వేసుకుంటూ పోయేదాన్ని. మీకు ఒక ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇన్ఫాక్ట్ సర్జికల్ అబార్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అబార్షన్ కి భర్త భార్య ఇద్దరు అంగీకరించి సైన్ చేస్తేనే అబార్షన్ అనేది జరుగుతుంది. ఈయన అఫీషియల్ గా హస్బెండ్ కాదు, ఒకవేళ అబార్షన్ అయ్యి ఉంటే. అవును, ఇదని అఫీషియల్ గా హస్బెండ్ కాదు. అబార్షన్ ఒకవేళ చేసి ఉంటే ఆ డాక్టర్ పైన కూడా కేసు పడుతుంది. ఎందుకంటే అబార్షన్ అనేది నేనే కదా సార్. అవును, మెడికల్ రీజన్స్ కానీ ఇంకేదైనా సివియర్ రీజన్స్ అయితే కానీ అలాంటి చర్యలు చేసుకోకూడదు. జెండర్ తెలియడం కూడా ఇలాంటి. నేను నా వీడియో పెట్టిందామే. సో నేనేమన్నానంటే మహేష్, ఇప్పుడు ఆ విషయంలో నేను ఒక వీడియో పెట్టమని చెప్పాను, నేను పెట్టింది ఆ సంజీవిని హాస్పిటల్ వాళ్ళకు కూడా మేము నోటీస్ పంపిస్తున్నాం. ఏంటంటే ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎవరు సంతకం పెట్టారు, వైఫ్ ఆఫ్ ఎక్కడ ఉంది, ఎవరున్నారు, ఆ చేసిన డాక్టర్, ఆ వివరాలు కూడా మాకు తెలియపరచాలి. ఆ డాక్టర్ కూడా రావాలి, ఈమె లేడీని చూసిందా లేదా, అందరూ రాసిందా డాక్టర్ ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో ఆమె ఏమైనా చూసి ఏం టాబ్లెట్లు ఇచ్చింది, అబార్షన్ టాబ్లెట్లు ఇచ్చిందా లేదా అనేది కూడా మేము నెక్స్ట్ ఎంక్వైరీ చేయబోతున్నాం. దానికి సంబంధించి ఆమెను కూడా విట్నెస్గా మేము పరిగణిస్తాం. అది జరుగుతుంది. సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ సార్, సోషల్ మీడియా అనేది కోర్ట్ ఎప్పుడైంది? ఎందుకు అంత చదువుకొని ఆ సో కాల్డ్ పిల్స్ తీసుకోగల నాలెడ్జ్ ఉన్న తను ఎందుకు వెంటనే, ఇప్పుడు మీరే అన్నారు ఒక అబ్బాయి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, అదే అవుతుందా అంటే దయచేసి చెప్పండి, కామెంట్ చేయండి, నేను వస్తాను మీ దగ్గరికి. మళ్ళీ చెప్తాను, ఒక నిమిషం, మీరు ఎవరైనా తమ్ముళ్ళు అన్నలు దయచేసి రండి. మీరు ఎవరైనా ఏ మహిళ చేతికి గనక బాధితులైతే, అర్థమైందా, మహిళలకు సంబంధించిన బాధితులు కనుక అయితే మీరు పోయి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయండి, ఇప్పుడు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేయండి. 60 శాతం గురించి చెప్పి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.